ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. నేను రెండు ప్రశ్నలు వేయదలుచుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే మీరు, యడియూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన కొడుకు విజయేంద్ర మీ కర్ణాటక పార్టీ అధ్యక్షుడు, ఆయన కొడుకు రాఘవేంద్ర ఈరోజు పార్లమెంటు కొట్లాడుతున్నాడు. ఇదేనా మీరు చెప్పేది? పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ, గోపీనాథ్ ముండే ఇద్దరు బిడ్డలు ఎంపీలు, వసుంధర రాజే సింధియా గారు అక్కడ రాష్ట్ర రాజకీయాలు కొడుకు పార్లమెంట్లో ఉన్నాడు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎమ్మెల్యే. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, ఆయన కొడుకు క్రికెట్కు ఈరోజు ఏదో ఉన్నాడు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే మీరు, తేజస్వి సూర్య ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ చిన్నాయన రవి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరికైనా మీరు కథలు చెప్తున్నారు కుటుంబ రాజకీయాల గురించి? మీ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలే. ఇక అవినీతి గురించి మాట్లాడతారు. బీజేపీ వాళ్ళు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంవత్సరం కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు బెంగళూరు నగరంలో అన్నాడు, దేవగౌడ ఆయన కొడుకు కుమారస్వామి తండ్రి కొడుకులు ఈ దేశంలోని అత్యంత అవినీతి పరులని. నేను ఇవాళ కర్ణాటక ప్రజలను అడుగుతున్నా, దేశంలోని అత్యంత అవినీతి పరులైన దేవగౌడ కుమారస్వామితోని నరేంద్ర మోడీ గారి ఎన్నికల్లో పొత్తెట్లా పెట్టుకున్నాడు, ఆ అవినీతి పరులను పక్కనెట్లా కూర్చోబెట్టుకున్నాడని నేను అడుగుతున్నా. बार बार भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जी कहते रहता है. मैं साफ साफ एक बात पूछना चाहता हूं नरेंद्र मोदी जी से, बाप बेटे को चोर कहा, वही बाप बेटे देवगौड़ा कुमारस्वामी आज चुनाव में आप तय कर लिए, दोनों मिलकर चुनाव लड़ रहे हैं. इसका मतलब क्या है मोदी जी? ये परिवार को आप दिखना नहीं, इनका भ्रष्टाचार आपको याद नहीं है? आप भूल गए क्या? आप गजनी बन गए क्या? एक साल पहले आप ही ने कहा था देवगौड़ा उनके बेटे को भ्रष्टाचार में जेल को भेजने के लिए कहा था, मगर आज का तारीख में इस चुनाव में दोनों मिलकर चुनाव लड़ रहे. इनके अलावा रेड्डी ब्रदर्स गाली जनार्दन रेड्डी भी आजकल मोदी के गोद में बैठ गए. इसका मतलब मोदी जी जो बोलते वो करते नहीं. बोलने का अलग है, करने का अलग है. खाली उनको चुनाव जीतने का सोच है, मगर कर्नाटका तरक्की के लिए कुछ सोचने वाले नहीं है, कुछ करने वाले नहीं है नरेंद्र मोदी जी. అందుకే మిత్రులారా, ఈరోజు కర్ణాటకలో రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసిన తర్వాత 5 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గారి నేతృత్వంలో మీకు గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారెంటీలను అమలు చేసి సంవత్సరానికి 60,000 కోట్లు పేదలకు సంక్షేమ పథకాలు పంచిపెడుతున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 5 గ్యారెంటీలని దేశంలోనే ఇచ్చిన గ్యారెంటీ మీద నిలబెట్టుకున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి ఆ పార్టీ మిత్రుడు మన్సూర్ అల్ ఖాన్ను ఈ బెంగళూరు సెంట్రల్ నుంచి ఎన్నికలలో పోటీ పెట్టినరు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, నమ్మించి మోసం చేసే నమోకు ఓటేస్తారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ అందుకే పోయినసారి మీరు జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలలో 25 బీజేపీకి ఇచ్చిండ్రు, 1 జేడీఎస్కి ఇచ్చిండ్రు, ఇంకొకటి సుమలత గారిని గెలిపించిండ్రు. 27 స్థానాలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చిండ్రు. మరి కర్ణాటకకు తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. గుజరాత్లో 7 క్యాబినెట్ మంత్రులు ఇచ్చిండ్రు, ఉత్తరప్రదేశ్లో 12 క్యాబినెట్ మంత్రి పదవులు ఇచ్చిండ్రు. మీ కర్ణాటకకు 27 ఎంపీలు ఇస్తే 1 క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు ప్రహ్లాద్ జోషికి. కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి 27 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒకే ఒక్క క్యాబినెట్ మంత్రి మీకు వస్తే 26 సీట్లున్న గుజరాత్కేమో 7 క్యాబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి
ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్కు తీసుకున్నారు. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లోనే సమర్థవంతమైన నాయకులు ఉన్నారా? కర్ణాటకలో, తెలంగాణలో లేరా? మీకొక మంత్రి, మాకొక మంత్రి ఇచ్చారు. మా తెలుగు మాట్లాడే వాళ్ళు 42 మంది ఎంపీలు ఉన్నారు. మీ దగ్గర 28 మంది ఎంపీలు ఉన్నారు. 70 మంది ఎంపీలు మన దగ్గర ఉంటే మనకు వచ్చిన క్యాబినెట్ మంత్రి పదవులు 2. గుజరాత్కు మాత్రం 7 ఇస్తారా? గుజరాత్ వాళ్ళేమో పెద్ద మునగాళ్ళు, మనమేమో రాజ్యాలు ఏలమా, ప్రభుత్వాన్ని నడపలేమా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు కర్ణాటక ప్రజలు ఇవ్వబోయే తీర్పు, రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు మీ బిడ్డ, మీ కర్ణాటక మల్లికార్జున్ ఖర్గే గారు కన్నడ బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈరోజు మీకు ఇంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.